అమ్మ మీ పేరమ్మా? ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు. ఎల్లదండి. ఎవరు చదువుతున్నారండి స్కూల్లో? మా బాబు మా పాప ఇద్దరు చదువుతున్నారు. చదువుతున్నారా? ఏ క్లాస్ అండి వాళ్ళు? బాబు 8వ క్లాస్, పాప 7వ క్లాస్. 7వ క్లాస్. ఆ, మరి ఎందుకు వచ్చారు స్కూల్ కి మీరు? ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ ఉందన్నారండి. ఇదిగోండి మా పాప. మా పాప అండి. మరి మీటింగ్ వచ్చారు కదా, ఏం చెప్పారు అసలు మీటింగ్ లో? మీటింగ్ లో అన్ని చెప్పారండి. అన్ని బాగా చేస్తున్నాం, శ్రద్ధ తీసుకుంటున్నాం. స్కూల్ ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది, మీ పిల్లలు ఇంకా బాగా చదవాలి అని మీటింగ్ లో అన్ని వాస్తవంగా అన్ని చెప్పారు. మరి ఇంత ముందు మీ పిల్లల కోసం ఇలా మీటింగ్లు పెట్టి చెప్పేవాళ్ళమ్మా? ఇంతకు ముందు తక్కువ అండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక బాగా శ్రద్ధ తీసుకున్నారు. బాగా ప్రతిదీ ఏదైనా సరే, ఏ పథకం అయినా సరే బాగా చేస్తున్నారు. లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆడవాళ్ళకి ఏదైనా పథకం, స్కూల్ పిల్లలకి బస్సు కానించి, పెద్దోళ్ళకి పెన్షన్ కానించి ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని బాగా చేస్తున్నారండి. గ్యాస్ కూడా ఇచ్చారండి. 2 పిల్లలకి తల్లికి వందనం వేసారండి. మీ కుటుంబానికి ఏమి వచ్చాయి? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, అసలు ఏమి వచ్చాయి? మా కుటుంబానికి మా పిల్లలిద్దరికి తల్లికి వందనం వచ్చిందండి. గ్యాస్ కి డబ్బులు వేసారండి. త్వరలోనే బస్సు ఫ్రీ పెడతా అన్నారు కదా. ఒక్కొక్కటి వాళ్ళు చేసిన వాళ్ళు అమలు చేసింది అంతా వస్తుందండి. మా బెదరు మా సిస్టర్ ఇక్కడే చదువుకున్నారు. మా బెదరు ఇక్కడ చదువుకున్నాకే తన పోలీస్ జాబ్ వచ్చింది. మా కుటుంబంలోనే 3 తరాల వాళ్ళు చదివారు ఇక్కడ. అండి మా సిస్టర్ మా బెదర్ చదివారు మా తరం. ఇప్పుడు తర్వాత మా సిస్టర్ వాళ్ళు పిల్లలు చదివారు. ఇప్పుడు మా పిల్లలు, అలా 3 తరాల వాళ్ళు చదివారు అనమాట. మరి ఇప్పుడు అప్పటికిప్పటికి ఏమైనా స్కూల్లో మార్పు వచ్చిందమ్మా లోకేష్ గారు వచ్చిన తర్వాత? వచ్చిందండి, బాగా వచ్చింది. ప్రతిదీ తిండి కానించి, తినే విషయంలో అయినా, బట్టల విషయంలో అయినా ప్రభుత్వం మారినాక మాకు తల్లికి వందనమే గాని, ఏదైనా సరే స్కూలు నీట్ గా ఉంచడమే గాని ప్రతిదీ అన్ని చాలా చాలా బాగా చేస్తున్నారండి ఈ ప్రభుత్వం. స్కూల్లో అన్నం విషయం ఏం చెప్తున్నారు? మధ్యాహ్నం భోజనం పథకం పెడుతున్నారు కదా, అంటే స్కూల్లో బియ్యం అన్నం బాగోట్లేదు, ఇంటికాడ తింటాం అంటున్నారు, ఇక్కడే తింటాం అంటున్నారు. ఇక్కడే తింటాం అంటున్నారు పిల్లలు. ఇంతవరకు ప్రభుత్వంలో, అంతకితం ప్రభుత్వంలో తినేవారు కాదండి. పురుగులు, రాళ్ళు ఏవో ఒకటి వచ్చేవని చెప్పేవారు. ఈ ప్రభుత్వం మారినాక తినే ఫుడ్ అంతా బాగుందని చెప్తున్నారు పిల్లలు కూడా. పెడుతున్నారని చెప్పారా విషయం? పెడుతున్నారండి. అన్ని ప్రతిదీ బాగా డెవలప్ అయిందండి. నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తే బాగా డెవలప్ అయింది. ఇంకా ఇంకా ప్రైవేట్ స్కూళ్ళు మించి ఇంకా ఇది ఇంకా పైకి వెళ్ళాలి. ఒకటి ఉంటది కదమ్మా, మనం పక్కింటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తే మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటే బాగుంటదని. అలా అనిపించలేదండి, అసలు అనిపించలేదు. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళు ఎంతో పెద్ద పెద్ద స్కూళ్ళు ఉన్నా కూడా వాటికి మించి ఇది డెవలప్ అవుతుంది గవర్నమెంట్ స్కూల్, హై స్కూల్. అంటే లోకేష్ గారు కూడా అంటున్నారమ్మా, ఆ ప్రైవేట్ స్కూల్ కి తలదన్నేలా గవర్నమెంట్ స్కూల్లో మారుస్తాను, ఇక్కడ పిల్లలు పోటీ పడేలా చేస్తా అనేసి. నిజంగా అలా చేయగలుగుతారా ఆయన? చేయగలుగుతారండి, ఖచ్చితంగా చెప్పగలరు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మారినాక చాలా 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 శ్రద్ధ తీసుకొని పిల్లల విషయంలోనే కానీ, ఆడవాళ్ళ విషయంలోనే కానీ, పెద్దోళ్ళ విషయంలోనే కానీ చాలా చాలా డెవలప్ అయ్యి చాలా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబంలో శ్రద్ధ తీసుకున్నట్టుగా ఇంకా ఇంకా చెయ్యాలని కోరుకుంటున్నా నేను. ఇంకా ఇంకా చెయ్యాలి. ఏం చెప్తారు? ఇన్ని మార్పులు తీసుకొచ్చారు మీ పిల్లల కోసం లోకేష్ గారికి, ఏం చెప్తారు లోకేష్? ఆయనగా నా పేరున లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పేరున వాళ్ళందరికీ నా తరపు నుంచి ధన్యవాదాలు చెప్తానండి. ఇంకా 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 మంచి పథకాలు రావాలని, ఇంకా 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 చెయ్యాలని కోరుకుంటున్నా. మీ పేరమ్మా? ఏం చేస్తుంటారమ్మా మీరు? మామూలుగా పని చేస్తుంటారు. మరి ఈ రోజు పని మానేసి స్కూల్కి ఎందుకు వచ్చారు? పిల్లల కోసం. పిల్లల కోసం ఏం చెప్పారు స్కూల్లో మీటింగ్? ఏం చెప్పారు స్కూల్లో? అదే పిల్లలకి ఇప్పుడు ట్యాబ్లు ఇచ్చి టీవీలు చూసి ఇలా పాడవకుండా శుభ్రంగా చదువుకుంటున్నారు లేదా చూడాలి, ఇవన్నీ చెప్పారండి, బాగా చెప్పారు. మరి మీ మీటింగ్ రావడం మంచిదా అంటారా? మీకు మంచిదండి మాకైతే. ఎందుకంటే నెలకు ఒకసారి పెట్టా ఇలాగా పర్వాలేదండి. ఎందుకంటే ఇంటి దగ్గర పిల్లలు వస్తున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు అని చూస్తాం, మేము పనిలో పడిపోతాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే మనకి పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి ఇవన్నీ తెలుస్తాయండి.
మరి ఇంతకు ముందు ప్రభుత్వం ఇటువంటి శ్రద్ధ తీసుకుందమ్మా? ఇంతకు ముందు ఇట్లా మీటింగ్లు పెట్టేవాళ్ళ? అంటే అప్పుడప్పుడు మేము పెద్దగా వచ్చేవాళ్ళం కదండి, ఎప్పుడైనా వచ్చేవాళ్ళం. అంటే అప్పుడు మీద ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది. అంటే అప్పుడు పెట్టేవారు కానీ ఇంత స్ట్రిక్ట్ గా పెట్టేవారు కాదు. సరే, మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చామో మీ పిల్లలకి స్కూల్స్ విషయంలో? స్కూల్ అన్ని బుక్స్, డ్రెస్ అవి బాగానే ఉన్నాయండి. షూ అన్ని బాగున్నాయి, అన్ని బాగా చదువుతున్నారు కూడా. ఇంట్రెస్ట్ గా ఇంటికి వచ్చిన తర్వాత కూడా శుభ్రంగా చదువుకుంటున్నారు. ఏంటి భోజనం విషయం ఏంటి? క్యారేజీలు కడుతున్నారా, ఇక్కడ తింటున్నారా? క్యారేజీలు అసలు లేదండి ఈ టిప్ అయితే. అసలు క్యారేజీ అంటూ లేదండి. స్కూల్లోనే తింటామంటున్నారండి. క్యారేజీ కడతానన్నా స్కూల్లోనే తింటాము. ఎందుకు తింటామంటున్నారు? అడిగారా మీరు? అడిగాను. తిన్నానే దాన్ని ఇప్పుడు ఎందుకు తింటున్నాం? పట్టుకెళ్ళమ్మా అన్న, అసలు వద్దు, అక్కడ బాగుంటుందో తింటాము అని చెప్పేసి చెప్తున్నారు. సన్నబియ్యం పెడుతున్నారంట స్కూల్లో, తెలుసా మీకు? తెలుసండి, అందుకనే తింటామని చెప్పి తింటున్నారండి. మా చిన్న పాప తినేది కదండి అలా, ఇప్పుడైతే తింటాము. ఆ స్కూల్లో బాగుంటుందమ్మా, నేను తింటాలే, నువ్వు క్యారేజ్ వండొద్దు, పనికి వెళ్ళిపోమని చెప్తున్నారు. మరి యూనిఫామ్ ఎలా ఉందమ్మా? గతంలో యూనిఫామ్ ఎలా ఉంది, ఇప్పుడు కొత్త యూనిఫామ్ ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం మోడల్ గానే ఉందండి, బాగుంది డ్రెస్. మరి ఇవన్నీ మార్పు రావడానికి ఏంటో కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వల్ల వచ్చిన మార్పు అనుకుంటున్నాను. లోకేష్ గారు ఇవన్నీ మార్పులు తీసుకొచ్చారు. తీసుకొచ్చారు. ఏం చెప్తావు మరి లోకేష్ గారికి? థ్యాంక్స్ చెప్తాను. పల్లికి వందనం పడిందమ్మా? పడిందండి, ఇద్దరికి పడింది. ఎంతమంది పడేది? ఇద్దరు అంటే ఒకరికి, అంటే ఒకరికి పడేదండి, ఇద్దరు చదివితే ఒకరికి పడేదండి. ఇప్పుడు ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి పడుతుంది కదా? మా పిల్లలు ఇద్దరు పిల్లలండి. ఇద్దరికి పడింది కదా, సంతోషమా? చాలా సంతోషం అండి, చాలా సంతోషంగా. మరి ఏం చెప్తావు అమ్మా? ఏం చెప్తావు మరి ఇన్ని మార్పులు వచ్చాయి కదా లోకేష్ గారికి? చాలా మార్పులు. స్కూల్ కూడా కార్పొరేట్ స్కూల్ కి వెళ్ళినంత ఆనందంగా ఉంది. ఎవరైనా అడిగారా చెల్లి ఏంటి యూనిఫామ్ ఏంటి, నువ్వేమైనా ప్రైవేట్ స్కూల్ జాయిన్ అయ్యావా లేదంటే గవర్నమెంట్ స్కూల్ అని చెప్పేసి? ఇంటికాడ చాలా మంది అడిగినారు, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యావా, ఏంటి యూనిఫామ్ మారింది అంటే, కాదు గవర్నమెంట్ స్కూలే లోకేష్ గారి వాళ్ళు మారినాయి అని చెప్పామండి. షూస్ ఇవన్నీ బ్యాగ్ కావచ్చు, ఇవన్నీ మంచి క్వాలిటీగా ఉన్నాయమ్మా? చాలా క్వాలిటీగా ఇచ్చారు మొత్తం. తెలుసా ఎవరు వచ్చింది ఇదంతా? లోకేష్ గారి వాళ్ళేగా. అమ్మా మీ పేరమ్మా? షేక్ మైమున్నీసా. మైమున్నీసా గారు, ఇప్పుడు మరి స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది ఈ మీటింగ్ రావడం వల్ల? చాలా సంతోషంగానే అనిపిస్తుంది. బాబుకి కొంచెం మార్పు కూడా వస్తుంది. అంటే బేగా పేరెంట్స్ మీటింగ్ అని 2 రోజులు ముందుగానే చెప్పారు హెచ్ఎం సార్ గారు. ఈ తండ్రి గాని ఎవరో ఒకళ్ళు రావాలని చెప్పాడు. చెప్పిన తర్వాత వస్తే బాగానే చెప్పారు. మీటింగ్ కూడా బాగానే చెప్పారు. మీటింగ్ లో అంటే గంజాయి గురించి, పిల్లోడు స్కూల్లో ఎట్లా చదువుతున్నాడా, మళ్ళీ ఇంటికి వచ్చి 1 గంట చదివిస్తున్నారా లేదా అని చెప్పి హెచ్ఎం సార్ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ చెప్పారు, బాగానే చెప్పారు. అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఇక్కడ స్కూల్లో బాధ్యత కాకుండా ఇంటి దగ్గర కూడా కొంచెం తల్లి కేర్ తీసుకుని 1 గంట చదివిస్తే బాగుంటదని చెప్పి కూడా పెద్దలు హెచ్ఎం సార్ గారు చెప్పారు, బాగానే చెప్పారు. ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇంత శ్రద్ధ తీసుకుని ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ లో చెప్పేవారంటే మీటింగ్ పెట్టి? అంటే ఇంత శ్రద్ధ తీసుకునేవారు కాదు, కొంచెం ఇప్పుడు కొంచెం బాగానే తీసుకుంటున్నారు. ఎలా ఉందండి మీ పిల్లలకి స్కూల్లో చదువు కావచ్చు, మన రీసెంట్ గా బ్యాగ్ కానీ ఇవన్నీ ఇచ్చారు కదా, బుక్స్ యూనిఫామ్ ఇవన్నీ ఇచ్చారు, బాగానే ఉన్నాయండి? బాగానే ఉన్నాయండి, అవన్నీ ఇచ్చారు, బాగానే ఉన్నాయి. ముందు ముందు కూడా స్టడీ కూడా బాగానే ఉంటదేమో అని చెప్పి, అంటే మేము అవనిగడ్డ నుంచి వచ్చామండి, ఇంకా కానూరులో ఉంటున్నాము. ఇంకా కానూరు నుంచి అక్కడ స్కూల్ కొంచెం బాగాలేదని చెప్పేసి ఇంకా పడమట హై స్కూల్ అంటే బాగుంటదని చెప్పి అక్కడ చెప్పారండి. సరే అక్కడ నుంచి తీసుకొచ్చి పిల్లోడికి ఇక్కడ అప్పచెప్పారండి. కొంచెం భయం వేసిందండి, అంత దూరం నుంచి ఇక్కడ తీసుకొస్తాను, మళ్ళీ బాబు బయటికి వెళ్ళిపోతాడేమో, ఏదైనా గంజాయికి గింజేదా అలా అలవాటు అయిపోతాడేమో అని చెప్పి కూడా చాలా భయపడ్డానండి. ఇక్కడ అందరూ హెచ్ఎం సార్ కానీ అందరు సార్ వాళ్ళు కానీ అందరూ అసలు గేట్ దగ్గర పిల్లోడిని అసలు బయటికి అయితే వదిలిపెట్టట్లేదండి. 4 రోజులు నేను కూడా కేర్ తీసుకుని ఇక్కడే కూర్చున్నానండి. కూర్చుంటే అసలు ఆ గేట్ లో నుంచి బయటికి వెళ్ళనివ్వట్లేదండి పిల్లోళ్ళకి. మీ పిల్లలకి ఇవన్నీ యూనిఫామ్ ఇవన్నీ ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ ఎవరు ఇస్తున్నారో తెలుసా? తెలుసండి, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారండి. సార్ మీ పేరండి? నా పేరు గణేష్ బాబు. ఏం చేస్తుంటారండి? షాప్ మాది. షాప్. మరి ఈరోజు ఏంటి స్కూల్లో ఉన్నారు మీ పాపతో? పాప కోసం అని శ్రద్ధ తీసుకున్నాం మేము. అది లోకేష్ గారు ఇది పెట్టారు కదా, అసలు చూద్దాం అసలు ఎలా ఉంది, అసలు ఎలా మారిందా, ఇంకా ఇంప్రూవ్ అవుతుందా లేదా అని ఆలోచనతో మేము వచ్చాము. ఏంటి మరి ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం వల్ల ఉపయోగమేనా లేకపోతే ఏంటంటారు? ఉపయోగమే. దానివల్ల కొంచెం మాకు శ్రద్ధ పెరిగిద్ది, పిల్లలకు కూడా చేస్తానికి కూడా బాగానే ఉండిద్ది అనే ఆలోచనతో ఉన్నాము. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పిల్లలకి ఏమైనా మార్పు వచ్చిందా అండి? వచ్చింది, కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. ఇంకా బాగా చేస్తే ఇంకా బాగానే ఉండిద్ది. అంటే బుక్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు,
ఈ షూస్ కావచ్చు అన్ని బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయి. ఏమో నీకు ఏమనిపిస్తుంది? ఈ యూనిఫామ్ కావచ్చు, ఈ షూస్ వేసుకుంటున్నావు కదా, బాగున్నాయా లేకపోతే గతంలో ఇచ్చిన బాగున్నాయి అనిపిస్తుంది? ఇవే బాగున్నాయి అనిపిస్తుంది. యూనిఫామే బాగుందా? బాగుంది. మీ పాప ఇప్పుడు లంచ్ ఎక్కడ చేస్తుందండి? చేస్తుంది. ఎలా ఉండేది? ఏమైనా ఫీడ్బ్యాక్ చెప్పిందా నాన్న ఎలా ఉంటుంది లంచ్ ఏంటని? కొంచెం పర్వాలేదు అని చెప్పింది ఫీడ్బ్యాక్. తల్లికి వందనం పడిందండి మీకు? పాపకు పడింది, ఒక పాపకు పడింది, ఇంకో పాపకి ఫస్ట్ ఇయర్ కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు తర్వాత. ఇంతకుముందు మరి ఒకరికే పడేది, ఇప్పుడు ఇద్దరికి పడుతుంది కదా, సంతోషమేనండి? సంతోషమే.